ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక రొటీన్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు అయితే ఫ్రైడే, ఇంకా ఏకాదశి కదా, మంచిగా కలిసి వచ్చిందని ఈ రోజు నుంచి మళ్ళీ పూజలు అయితే స్టార్ట్ చేసా. సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీ కూడా నైట్ డ్యూటీ నుంచి వస్తూ ఈరోజు అయితే పన్నీరు అలాగే ఈ స్వీట్స్ అయితే తీసుకొని వచ్చాడనమాట. ఎప్పుడు పెరుగు పాలు కామన్ కదా. ఇంకా వచ్చిన తర్వాతే తనైతే పోహా రెడీ చేశాడు టిఫిన్ కోసం. ఇంకా మా వర్షి అయితే ఈ మధ్యన మంచిగా రెడీ అయిపోతుంది. దానికి అదే హెయిర్ అంతా చేసుకొని మంచిగా క్లిప్పులు గట్ట పెట్టుకొని ఎలా ఉన్నాను అని అడుగుతూ ఉంటుంది అనమాట. సో ఇంకా ఏం కావాలి, పిల్లలైతే ఈ విధంగా హ్యాపీగా ఉన్నారు. ఇంకా మా రిష్తాకైతే ఏదైనా తినాలి అంటే చాలా బాగా తినేస్తుంది. బట్ నోట్లో అయితే చిన్న పొక్కులు వచ్చాయని తినడానికి ఏడుస్తుంది అనమాట. అదే ఇప్పుడు దాని ముందు మ్యాగీ పెడితే ఫట్ఫటాలు ఆడించేస్తుంది. పోహా కదా, కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతుంది. ఇంకా వాళ్ళ డాడీ అయితే ముందు రోజు ఇంకా పల్లి చెక్కి చేద్దామని చెప్పి డబల్ది చేశాడని చెప్పాను కదా. ఆ పల్లి చెక్కితో అయితే మా పాటలు ఇన్నిన్ని కాదు, రోజు మార్నింగ్ తినడం దాంతోనైతే కష్టాలు పడ్డాం. ఏదైనా సరే నార్మల్గా చేస్తే ఎలా చేయాలో అలా చేస్తేనే మనం తినగలం. ఇంకా దానికి ఎగస్ట్రా బెల్లం అయిపోయింది కాబట్టి మనం చిన్నప్పుడు జీడులు తినేటట్టు అయిపోయాయి అనమాట. ఇంకా మా పిల్లలైతే ఏడుస్తున్నా కూడా వాళ్ళ డాడీ అయితే తినిపించేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి రాదు. ఇంకా మా పిల్లలేమో అసలు నార్మల్గా వాళ్ళకి అసలు పళ్ళు కూడా లేవు. ఇప్పుడు ముందంతా ఊడిపోయాయి కదా, కొరకలేకపోతున్నారు అనమాట. కానీ వాళ్ళ డాడీ ఆగుతాడా? అసలు సమస్యే లేదు. ఇంకా ఏ పళ్ళు ఊడిపోయినా కూడా తినాల్సిందే. సో అట్లా ఉంటుందన్నమాట ఇంక ఇంట్లో. ఇంకా అలా అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీ నైట్ డ్యూటీ నుంచి వచ్చాడు కదా, పడుకున్నాడు. ఇంకా నేనైతే వాటర్ చూడడానికి అని చెప్పి పైకి వెళ్ళాను. వాటర్ వచ్చిందంటే ఫుల్గా వాటర్ అయితే వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నార్మల్గా అయితే ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. ఇంకా ఆడుతూ వాళ్ళ పిల్లల్ని కూడా పైన నార్మల్గా వాళ్ళ ఇంటికి అయితే వచ్చారనమాట చుట్టాలు. ఇంకా వాళ్ళని అయితే మా రిషి తీసుకొని వచ్చేసింది. ఇంకా మా పిల్లలతో పాటు ఆ పాప కూడా అన్నీ రాసుకొని చక్కగా ఆడుకుంటుంది అనమాట. ఒక 5 days నుంచి మా ఇంట్లోనే ఎక్కువగా ఉంటుంది. ఇంకా వాళ్ళ అన్నయ్య కూడా వచ్చాడు. ఇంకా వాళ్ళనైతే ముగ్గురు కలిసి అసలు నార్మల్గా ఆడుకోరు. ఒక్క అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలు కదా, ఫుల్గా ఆడుకుంటున్నారు అనమాట. సో ఇంకా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఇవన్నీ ఎత్తిపెట్టినప్పటికీ నా తల ప్రాణం తోక్కొస్తుంది. ఇలా ఉంటుంది పిల్లలతో. ఇంకా ఏమనలేము కదా. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఏదో ఒకటి రెడీ చేసేద్దాంలే అని చెప్పి అన్నం, పప్పు ఇవన్నీ పెట్టాను. ఇంకా మా పిల్లలు అయితే ఫ్రూట్స్ టైంకి ఈ స్వీట్స్ అలాగే కొన్ని ఫ్రూట్స్ అయితే తిన్నారు. ఇంకా మార్నింగ్ ఈ డైరీ నుంచి తీసుకొచ్చాడు కదా, చాలా బాగుంటాయి అనమాట. సో ఇంకా అందుకే నేనైతే ఒకటి షేర్ చేసుకోండి అంటే గోల్ లడ్డు అని ఇద్దరు షేర్ చేసుకున్నారు. ఇంకా ఫైనల్గా లంచ్ టైంకి అయితే ఈరోజు బెండకాయ అలాగే పప్పు, కామను, రసం. ఇంకా ఏదైనా సరే ఉన్నా లేకపోయినా రసం, పప్పు మా ఇంట్లో కంపల్సరీ ఉండాలి. అలాగే ఏదైనా ఒక వెజిటేబుల్ కర్రీ ఉండాలి. ఇంకా ఫైనల్గా తినేసిన తర్వాత పడుకొని ఈవినింగ్ అయితే పిల్లలతోని స్నాక్స్ చేద్దామని చెప్పి కొన్ని పల్లీలు మార్నింగే నానబెట్టుకున్నాను. అవైతే చక్కగా ఉప్పు వేసి ఒక 5 to 10 minutes అయితే సరిపోతుంది అనమాట. ఆల్రెడీ నానినవే కదా, ఇంకా మంచిగా త్వరగా అయిపోతాయి. చక్కగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇవి పల్లీల్ని ఒక కప్పులో యాడ్ చేసేసుకొని ఇందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో అలాగే నచ్చితే జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోవచ్చు. లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. ఓన్లీ సాల్ట్, కారము, నిమ్మరసం యాడ్ చేసుకుంటే పిల్లలు కూడా తినడానికి బాగుంటుంది కదా. సో ఈ విధంగా వేసుకొని చక్కగా పిల్లలకైతే 1 weekలో 2 times అయితే ఈ విధంగా పెడుతూ ఉంటాను ఈవినింగ్ టైము. తర్వాత ఇంకా మా పిల్లలు పాలు తాగుతున్నారు. ఇంకా ఈరోజైతే మేము తినేసిన తర్వాత మార్కెట్కి వెళ్తున్నాం. ఆల్రెడీ మేము డ్యాన్స్ క్లాస్కి వెళ్ళే వాళ్ళం కదా అప్పుడు ఒక విలేజ్కి. సో అదైతే మా ఇంటి దగ్గర నుంచి ఒక 2 km అలా ఉంటుంది. పెద్ద డిస్టెన్స్ అయితే కాదు. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడే మేము బతుకమ్మ గడ్డ అనపడానికి వెళ్ళే వాళ్ళము. ఈ లోపల విలేజ్లోకి అయితే వచ్చాం. ఎందుకు వచ్చాము అంటే ఆల్రెడీ ఇంట్లో వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవు. సో వెజిటేబుల్స్ తీసుకుందామని చెప్పి ఈ మార్కెట్కి అయితే వచ్చామన్నమాట. సో ఎక్కడైనా సరే ఢిల్లీలో ఏ మార్కెట్కి వెళ్ళినా కూడా ఒకేలా ఉంటుంది. అన్నీ నార్మల్గా వెజిటేబుల్స్ కామన్. ఇంకా ఒక దగ్గర అయితే బట్టలు అలా అన్నీ అమ్ముతూ ఉంటారు. ఇక్కడైతే ఆలు రేట్ వచ్చేసి కేజీ 100కి 2 kgs ఉన్నాయి, 100కి 3 kgs ఉన్నాయి, 100కి 4 kgs ఉన్నాయి. మా ఇంట్లో అయితే మా హస్బెండ్ అయితే ఫస్ట్ అది బాగున్నా బాగోకపోయినా కాస్ట్ ఏది ఎక్కువ ఉంటుందో అదే తీసుకుంటాడు. 100కి 2 kgs తీసుకున్నాడు. పనసకాయలు ఉంటాయని చెప్పాను కదా, ఎక్కువగానే పనసకాయలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో అన్ని మసాలాలు, పెసలు, మినుములు అన్నీ దొరుకుతాయి. ఇంకా ఏవి కావాలన్నా స్టేషనరీ సామాన్లు చిన్నవి ఇంకా అన్నీ దొరుకుతాయి అన్నమాట. చిన్నపిల్లలకి ఎమర్జెన్సీగా బట్టలు కావాలన్నా కూడా ఇలాంటి మార్కెట్స్లో అవైలబుల్గా దొరికేస్తాయి. ఇంకా వెజిటేబుల్స్కి వస్తే అన్నీ మాకు ఏం కావాలో ప్రతి 1 వీక్కి కావాల్సినవి తీసుకుంటాం కదా. ఇప్పుడైతే పెద్దగా మార్కెట్లకు రావడం లేదు. ఇంకా నచ్చినవి తీసుకొని కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము.
ఈ లిచీ వచ్చేసి కేజీ 140 రూపాయలు. ఇక్కడ మేము అప్పుడు జార్ఖండ్లో ఉన్నప్పుడైతే కేజీ 40 రూపాయలైనా కూడా ఎవరు ఎక్కువ తినేవాళ్ళు కాదు. ఇప్పుడు 140 రూపాయలు. ఒకసారి ఇంకా కొన్ని 10 రూపీస్ ఉంటాయి కదా, ఇంకా మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఆగుతామా, ఏవో ఒక పిచ్చి సామాన్లు కొనకపోతే అస్సలే తృప్తి చెందాం. తీసుకొని ఇంకా మళ్ళీ తను నైట్ డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి వచ్చేసాము. 7కి వెళ్ళాము, మళ్ళీ 8కి అయితే వచ్చేసామన్నమాట ఇంటికి. తనైతే 8:30కి డ్యూటీకి వెళ్ళిపోతాడు. సో ఇంకా మా పిల్లలు వచ్చిన తర్వాత ఇవన్నీ వాళ్ళు కొనుక్కున్నవి బుక్స్ అవన్నీ తీసి నాశనం చేసేయాలి. అందుకోసం అని చెప్పి వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళ డాడీ బిజీలో వాళ్ళ డాడీ ఉంటారు. డ్యూటీకి అయితే టైం అయిపోయింది కదా, సో తనైతే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో అంతా సాఫ్ సఫాయి చేసేసుకున్నా. ఇంకా గ్యాసు ఇంకా సామాన్లు అన్నీ తోమిన తర్వాత రేపు మార్నింగ్ సాటర్డే కోసం అయితే టిఫిన్కి రెడీ చేసుకోవాలి. చాలా రోజులు ఒక 4 to 5 days అయిపోయింది దోశ ఇడ్లీ ఏం లేదు. అందుకోసం అని చెప్పి ఒకేసారి వేసుకుంటే ఒక 1 week వరకు నాకు ఇబ్బంది ఉండదు అనమాట. సో అందుకోసం అని చెప్పి ఇడ్లీ రుబ్బు దోశ రుబ్బు అన్నీ రెడీ చేసేసుకొని ఇడ్లీకి ముందుగానే ఒక దీంట్లో పెట్టేసి బయట పెట్టేస్తాను. ఇంకా రేపు మార్నింగ్కి అయితే మంచిగా ఉంటాయి అన్నమాట. సో ఇడ్లీ దోశ రుబ్బు ఫ్రిడ్జ్లో పెట్టేసా. సో మరి మీకు ఈ వ్లాగ్ అనేది నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.